హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే మన వీడియోలో ఎగ్ పరోటా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాటికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు గోధుమ పిండి, సాల్ట్ వేసుకొని సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మనం అరిచేయితోటి కలపొద్దండి. ముందుగా మొత్తం పిండి కలిసేంత వరకు చేయితోటి కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని సరిపడంత వాటర్ తోటి మనం పిండి బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే వేళ్ళతోటి కలపాలి. మొత్తం మెల్ట్ అయినాక ఇలా వస్తుంది చూడండి. ఒక ½ అవర్ 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఎగ్స్ కొట్టుకుంటున్నా చూడండి. ఎగ్స్ తీసుకొని 4 ఎగ్స్ అయితే తీసుకోవాలి. నేనైతే 4 తీసుకున్నాను. మీకు సరిపడంత ఎంతైనా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాల పొడి, మసాలా, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న పిండి చాలా బాగా వచ్చింది చూడండి. ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేస్తున్నా. కొంచెం ఆయిల్ తోటి మంచిగా ఇలా చపాతీ మొత్తం ప్రెస్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఘాట్స్ పెడుతున్నా చూడండి. ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి, మన వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకున్న తర్వాత మళ్ళా మనం పిండి వేసుకొని కోళ్ళతోటి మళ్ళా చేసుకోవాలండి, ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకొని పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇక ఇలా ఎగ్గులో మనం ఇలా ఉంచేసుకొని పరోటా వేసుకోవడమే. దానిపై నుంచి మనకు ఇలా తీస్తే కారిపోతుంది కదండి, వెళ్ళిపోతుంది. కాబట్టి మనం మళ్ళీ ముందుగా స్పూన్ తోటి పైనుండి ఇలా వేసుకోవచ్చు. తర్వాత బాగా వేసుకున్న తర్వాత ఇక చూడండి తిప్పేసిన పరోటా తిప్పిన తర్వాత మళ్ళీ మీదికి వెళ్ళి కొంచెం ఎగ్ వేసుకోండి. చాలా బాగుంటాయి, టేస్టీ.